పల్లవి బయటికి వచ్చి బాలుతో ఆడుకుంటూ ఆ బాలునైతే విసిరేస్తూ ఉంటుంది. ఇంతలో ఆ బాలు వెళ్లి కారు అద్దానికైతే తగిలి పగులుతూ ఉంటుంది. అది గమనించిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా పల్లవి దగ్గరికి వచ్చి, "ఏంటి పల్లవి ఏమైంది? ఏమైంది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే, మావయ్య ఎవరో దొంగ ఆ ఫార్మ్ హౌస్‌లోకి వెళ్లి దాక్కున్నాడు మావయ్య. నేను చూశాను. ఆ దొంగే అయ్యి ఉంటాడు ఇదంతా చేసింది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని వాళ్ళ అత్తయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి అందులో శ్రీకర్ ఉన్నాడు కదా అని చెప్పేసైతే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం, "అక్కడ ఎవరో ఉన్నారు. నేను బాగా గమనించాను. ఏదైనా జరిగిందో మనకే ప్రమాదం అవుతుంది మావయ్య. వాడిని ఎలాగైనా ఏదో ఒకటి చెయ్యాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళు మనిషి యొక్క ఆయుధాన్ని అయితే తీసుకొని వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కమల్ అయితే, "ఎవడు వాడు? వాడిని ఈరోజు వదిలిపెట్టేదే లేదు" అని చెప్పేసైతే బ్యాట్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం, "పదండి వెళ్దాం. వాడు అంతు చూద్దాం" అని చెప్పేసైతే అక్కడికి నడుచుకుంటూ వెళ్తారు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే, "వాడు లోపలే ఉండాలి. వాడిని ఎలాగైనా బయటికి తెప్పించి వాడిని చితగ్గొట్టండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని వాళ్ళ అత్తయ్య కూడా చాలా కంగారు పడిపోతుంది. ఏంటి ఇప్పుడు నిజం తెలిసిపోతుందో ఏమో అని చెప్పేసైతే చాలా భయపడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కమల్ మాత్రం, "ఎవడ్రా నువ్వు? బయటికి రారా చూసుకుందాం" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.